ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాసం 14వ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని 14వ అధ్యాయం. వశిష్ఠ మహర్షి జనక మహారాజు కార్తీక మాస మహాత్మ్యమును తెలుసుకునే ఆతృతను చూసి ఇంక తన దగ్గర కూర్చోబెట్టుకుని కార్తీక మాస వ్రత మహత్యం గురించి తనకు తెలిసిన సర్వ విషయాలను చెప్పాలని నిర్ణయించుకున్నాడు. జనక మహారాజుతో కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గము చేయడం, శివలింగం సాలగ్రామమును దానం చేయటం, ఉసిరికాయలను దక్షిణతో దానం చేయడం మొదలైన పుణ్యకార్యములు చేసిన వారు వెనుకటి జన్మలో చేసిన సమస్త పాపములు నశిస్తాయి. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కుతుంది. ప్రతి మనిషి పితృదేవతలు తమ వంశమందు ఎవరైనా ఆంబోతుకు అచ్చివేసి వదులుతారా అని ఎదురు చూస్తారు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయకుండా, దాన ధర్మాలు చేయకుండా కడకు ఆంబోతుకు అచ్చివేసి పెండ్లైనను చేయడో అలాంటి వారు రౌరవాది సకల నరకాలను అనుభవిస్తారు. అంతేకాకుండా వారి బంధువులు కూడా నరకానికి గురి చేస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తమ శక్తి కొద్దీ దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయంలో శివకేశవుల ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసి ఆ రాత్రంతా జాగరణ ఉండి మర్నాడు తమ శక్తి కొద్దీ బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరములందు సర్వసుఖాలనే అనుభవిస్తారు. ఇంకా కార్తీక మాసంలో చేయకూడని పనులు. ఈ కార్తీక మాసంలో పరాన్న భక్షణం చేయకూడదు. ఇతరుల ఎంగిల్ని ముట్టుకోకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం తినకూడదు. నీరుల్లిపాయలు తినకూడదు. తిలదానం పట్టకూడదు. శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటల్ని తినకూడదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారం అలాగే సూర్యచంద్ర గ్రహణం రోజునాడు భోజనం చేయకూడదు. కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజించకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేయువారు ఈ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండి ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. కార్తీక మాసంలో నూనె రాసుకుని స్నానం చేయకూడదు. పురాణాలని విమర్శించకూడదు. కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేస్తే కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి వేడి నీటి స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవాలను అన్న కుతూహలంతో ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయాలి. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయాలి. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలం సమయంలో స్నానం చేయాలి. నదులు అందుబాటులో లేనివారు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం చేయాలి. స్నానం ఏ విధంగా ఆచరించినా స్నానం చేసే సమయంలో గంగేచ యమునీ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అనే శ్లోకాన్ని పఠించాలి. కార్తీక మాసం వ్రతం చేసేవారు పగలు పురాణ పఠన శ్రవణం, హరికథా కాలక్షేపాలతో కాలం గడపాలి. సాయంకాలం సంధ్యావందనాది కృత్యములు ముగించిన తర్వాత పూజా మందిరాన్న శివుణ్ణి కల్పోక్తంగా ఈ విధంగా పూజించాలి. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభ వాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ విధంగా కార్తీక మాసమంతా పూజించాలి. శివసన్నిధిని దీపారాధన చేయాలి. ఈ విధంగా శివ పూజ చేస్తే ధన్యులు అవుతారు. పూజ చేసిన తర్వాత తమ శక్తి కొద్దీ బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారాలతో సంతృప్తి పరచాలి. ఇలా చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలితము, 1000 వాజపేయ యాగములు చేసిన ఫలితము కలుగుతుంది. ఈ కార్తీక మాసమున నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట దగ్గర కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగుతుంది. శక్తి కలిగి కూడా ఈ వ్రతం ఆచరించిన వారు 100 జన్మలయందు నానా యోనులందు జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలైన జన్మలు ఎత్తుతారు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన వారు 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగుతుంది. వ్రతం చేసినను, పురాణం చదివినను, విన్న అట్టివారికి సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి
చతుర్దశాధ్యాయము 14వ రోజు పారాయణము సమాప్తము. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో ఉంచుకోండి. దీనివల్ల నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అలాగే ఇప్పటివరకు కార్తీక పురాణం వినని వాళ్ళు నా ఛానల్లో కార్తీక పురాణం 2025 ప్లేలిస్ట్లో ఈ 14 రోజులకు సంబంధించిన కార్తీక పురాణం ఉంది. ఒకసారి అందరూ చూడండి. అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా ఓం నమః శివాయ అని మాత్రం కామెంట్ చేయండి. ధర్మో రక్షతి రక్షితః. మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. అందరికీ మరొకసారి అందరిపై ఆ పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అలాగే కార్తీక మాసం శుభాకాంక్షలు.